కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మెర రామూర్తి గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉదయకాంత్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు రామ్ గోపాల్ గారు ఉన్నారు. అందరితో మాట్లాడడం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో రామూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మొత్తం మీద చర్చ జరుగుతుంది. అఫ్కోర్స్ మీలాంటి నాయకులు చాలామంది మాకేం ప్రాబ్లం లేదు, ఎంతమంది నాయకులు వెళ్ళినా కొత్త నాయకుల్ని తయారు చేసుకుంటాము, మా కేసీఆర్ గారు ఎంతమందినైనా తయారు చేసుకునే శక్తి ఉంది, రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మేమే గెలుస్తాం, ఇవన్నీ మీలాంటి నాయకులు చెప్తున్నప్పటికీ బట్ లోపల పరిస్థితి మాత్రం కొంత డిఫరెంట్గా ఉంది. చాలామంది నాయకులు, అది కూడా ముఖ్య నాయకులు వెళ్ళిపోవటము అనేది కొంత పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంది. అది కూడా ఎలక్షన్ల ముందు అవ్వటము అనేది. దానికి తోడు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది కూడా. అటు కాంగ్రెస్ పార్టీ వైపు ఇటు బీజేపీ వైపు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఏంటి కారు పార్టీలో అసలు ఏం జరుగుతుంది, వెళ్ళిపోయే నాయకుల్ని ఆపుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేదా ఆపినా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరా? ఎందుకంటే నిన్నటికి నిన్న చాలామంది ముఖ్య నాయకులు మనకి మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గారు చాలామంది వెళ్ళిపోతున్నారు. సైదిరెడ్డి గారు నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ నుంచి చూసుకున్నా కూడా సైదిరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోవడంలో పరిస్థితి ఏంటి అనేది ఏం జరుగుతుంది అసలు? కనీసం టీఆర్ఎస్ పార్టీలో అనేది దీని గురించి డిస్కషన్ ఏం నడుస్తుంది? 100% జరుగుతుంది. కానీ ఓకే, యోయో టీవీ ప్రేక్షకులకు, నాతోటి పాల్గొంటున్న మిత్రులకు అందరికీ నమస్కారం. వాస్తవ రూపాలు మీరు చెప్పినట్టు కొంతమంది ఎవరైతే ఈ పార్టీలో ఇక మాకు ఈ పార్టీలో టిక్కెట్లు రావు, నేను ఇంతకుముందు కూడా ఈ డిస్కషన్ మనం చాలా విషయాలు జరిగిన ఎన్నికల ముందు కూడా జరిగినాయి, ఎవరైతే పార్టీలో ఇక టిక్కెట్లు రావని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ మనుగడ కోసం ఖచ్చితంగా పార్టీలు మారుతారు. పార్టీలు మారడంలో ఇదో పెద్ద కొత్త ఏం కాదు, అధికార పార్టీలోకి పోవడం ఇంకా పెద్ద కొత్త ఏం రాదు. అది కేంద్రంలో బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీ వైపు వెళ్తారు, వాళ్ళకి టిక్కెట్లు వస్తాయని ఆశతోటో లేకపోతే ఇంకేదైనా లాభంతోటో వెళ్తూ ఉంటారు. కానీ ఎంతమంది వెళ్ళినా బీఆర్ఎస్ పార్టీకి 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. సభ్యత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెసు బీజేపీ కంటే బలమైన క్యాడర్గా ఉండి ఇప్పుడు ఈ మధ్యలో 1.5% మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది తప్ప మా క్యాడరు మా లీడర్సు ఎక్కడికి పోలేదు. మాకు అభ్యర్థులు ఒక్కొక్క నియోజకవర్గానికి 10ల సంఖ్యలో పోటీదారులు ఉన్నారు, మాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు సీతారాం నాయక్ గారు అన్నారు, మహబూబాద్ ఆల్రెడీ మేము టికెట్ కన్ఫర్మ్ చేసినాం, కవిత గారికి ఇచ్చారు. మీరు వెంకట్రావు గారు అన్నారు, పోయినసారే ఎన్నికల ముందే లేడు ఆయన, ఇప్పుడు పోయిన వ్యక్తి కాదు ఆయన. ఎన్నికల ముందే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు కొత్తగూడెం నుండి, ఆయన ఎప్పుడో ఈ పార్టీని వదిలిపోయారు. అలాగే శానంపూడి సైదిరెడ్డి గారు, ఆయన ఏంది ఎన్ఆర్ఐ, అప్పుడు వచ్చారు, పార్టీ బలంతో గెలిచాడు, ఎమ్మెల్యే అయ్యాడు ఉప ఎన్నికల్లో. తర్వాత ఇప్పుడు ఓడిపోయి ఆయన గెలవాల్సిన సీటు ఆయన గెలవకుండా ఓడిపోయినాం కాబట్టి మళ్ళీ ఏదో వెతుకులాట కోసం మళ్ళీ వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళంతా రాజకీయ బ్రోకర్లే. నేను క్లియర్గా చెప్తున్నా, రాజకీయాలు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళు ఏదో మేము నిరూపించుకోవడం కోసం ఇక్కడనైనా దొరుకుతాయి. ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ వెళ్తుందని అయితే నేనైతే అనుకోను. కాబట్టి చెల్లని రూపాయలు ఎక్కడికైనా పోతాయి, ఎక్కడికైనా తిరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా చాలా హుందాగా ఉంటుంది. ఎవరు ఉన్నా ఎవరు పోయినా ఏం డోకా లేదు బీఆర్ఎస్ పార్టీకి. కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ఆ నాయకత్వాన్ని తయారు చేసుకుని ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో మాకు చాలా, మీరు ఇంతకుముందు 10ల సంఖ్యలో పోటీదారులు ఉన్నారు. ఎంపీ నియోజకవర్గం అయినా ఎవరో అనుకుంటారు మాకు టికెట్ రాకుండా పోతున్నారు, మేము గెలవలేనను. పోయే వాళ్ళనైతే మేము ఆపలేము కదా, వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అదే నేను చెప్తున్నాను, ఇంకా ఎవరైనా పోయేవాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు అని ఉండొచ్చు, ఒకరిద్దరు ఉండొచ్చు. కానీ ఒకరిద్దరు పోయినంత రూపన కేసీఆర్ గారికో లేకపోతే ఈ పీఆర్ఎస్ పార్టీకో ఒరిగేది లేదు. కాబట్టి ఇప్పటికైనా పోయేవాళ్ళు ఆత్మగౌరవాన్ని చంపుకొని పోతున్నారా, నిజంగా అక్కడ వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారా, తెలంగాణ ప్రజలకు ఏమన్నా న్యాయం చేయగలుగుతారా, అలాంటివి ఏమైనా చెప్పిపోతే బాగుంటుందేమో అని నా ఆలోచన. కాబట్టి ఎవ్వరు కూడా ఎంతమంది పోయినా ఈ పార్టీ నుండి ఎంతమంది పోయినా పోయేటోళ్ళు ఎవరో నేను చెప్తున్నాను కదా, ఇక్కడ టిక్కెట్లు రాని వాళ్ళే దాదాపు పోతారు. ఇక్కడ ఇక మాకు లేదు, అవకాశం లేదు, ఆల్రెడీ పదవులు పొందిండ్రు. ఇక్కడ బొంతు రామ్మోహన్ ఉన్నారు, ఆయనకి ఏం తక్కువ చేసినాం, మేయర్గా చేసినాం, డిప్యూటీ మేయర్గా చేసిన వాళ్ళు, వీళ్ళంతా పదవులు అనుభవించి ఇక మళ్ళీ పదవులు రావని అనుకున్న వాళ్ళు వేరే పార్టీలకు పోతారు. కాబట్టి ఇక్కడ ఉద్యమకారులుగా మేము, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్లుగా చాలామంది కూడా ఈ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఈ పార్టీకి డోకా లేదు, కేసీఆర్ గారిని ఎవరు ఏం చేయలేరు. వెంకటరెడ్డి గారు
ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారో నాయకులు వాళ్ళందరూ కూడా ఎక్కువగా బీజేపీలోనే జాయిన్ అవుతున్నారు. అది బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్లో సక్సెస్ అవుతున్నారా, లేకపోతే ఈ నాయకులే బీజేపీ మీద నమ్మకంతో వస్తున్నారా, ఏం జరుగుతుందో కానీ బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇందాక నేను చెప్పిన లిస్టు కూడా సైదిరెడ్డి గారు కానీ, సీతారాం నాయక్ గారు కానీ వీళ్ళందరూ కూడా బీజేపీలోనే జాయిన్ అయ్యారు. అంతకుముందు కూడా జహీరా